అమ్మబోతే అడవి కొనబోతే కురివి అన్న చందంగా మారింది ఆమ్చూరు రైతుల పరిస్థితి. ఎంతో కష్టపడి తయారు చేసిన ఆమ్చూరుకు మార్కెట్లో నిరాశ ఎదురవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆమ్చూరుకు మంచి డిమాండ్ ఉన్న మామిడి రైతులకు మాత్రం మద్దతు ధర అందడం లేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా మార్కెట్ ఆమ్చూరు అమ్మకానికి పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మామిడి రైతులు ఇక్కడికి వచ్చి ఆమ్చూరును విక్రయిస్తారు. గతంలో ఇక్కడే రైతులు చాలా లాభాలను ఆర్జించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాయ కోతకు రావడం, అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. వర్షాలతో పడిపోయిన కాయను రైతులు ఆమ్చూరుగా తయారు చేసిన మార్కెట్ యార్డుకు భారీగా తీసుకొచ్చారు. దీంతో ఆమ్చూరు రాసులతో మార్కెట్ యార్డ్ పూర్తిగా నిండిపోయింది. గత వారం రోజులుగా వేలాది క్వింటాల పంట విక్రయానికి మార్కెట్ యార్డుకు తరలివస్తుంది. నిజామాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి ఆమ్చూరుని విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు రైతులు. కొందరు రైతులు తమ సొంత మామిడి చెట్లకు కాసే మామిడి కాయలతో ఆమ్చూరు తయారు చేస్తుండగా మరికొందరు చెట్లను కౌలుకు తీసుకుని తయారు చేస్తుంటారు. ఈ మార్కెట్కి వచ్చిన ధరలు చూస్తే నిన్నటి ధర 10,000 నుంచి 18,000 వరకు వలికిందట. మేము ఇవాళ కొత్తగా వచ్చినాము. అయితే మాకు కావాల్సింది ఏంటి అని అంటే 20-25,000 పైన 30,000 దగ్గరలో ఉంటే మాకేమన్నా గిట్టుబాటు ధర మాకు అభివృద్ధి అవుతుంది. లేదు అని అనుకో మా పిల్లలు మేము చాలా అరవందరం బతుకు అవడము. రెండోది, మేము ఇది చేసిన పుట్టుపూర్వం ఏంటి అంటే ఒక 40 ఏళ్ల నుంచి అంటే మా తాతలు మా అయ్యలు వాళ్ళందరూ చేసిండ్రు కాబట్టి ఇది తప్ప మాకు వేరేది తెలియదు. ఆ విధంగా చేస్తూ ఇక్కడ ధరలు లేకపోతే మాకు జర బాధాకరంగా అవుతుంది. ఏది ఉందా మీరంతా ఇక్కడ ఉన్న ఖరీదారులు కానీ అధికారులు కానీ ఏదన్నా మన సాయం చేసిన వాళ్ళు ఇంకొక 4 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటే మాకు మా పిల్లలకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారని ఇంకొక ధన్యవాదాలు. ఒక్కో చెట్టుకు 4 నుంచి 6,000 రూపాయలు చెల్లిస్తుండగా 2-3 చెట్ల కాయలు కలిస్తే 1 క్వింటల్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కౌలు, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల మొత్తం కలిసి 10 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. అయితే మార్కెట్లో ఏ గ్రేడ్ ఆమ్చూరుకు 18,000గా, బి, సి గ్రేడ్లకు 18 నుంచి 14,000 రూపాయలుగా వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. దీంతో కష్టపడి తయారు చేసిన తమకు అన్యాయమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇది సరైన ధరలు మాకు ఇప్పుడు లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడున్న సీట్లు కానీ ఇక్కడున్న మీడియేటర్లు కానీ కొంచెం మమ్మల్ని చూసి కొంచెం రేట్లు పెట్టించి మాకు హెల్ప్ చేస్తే బాగుండు అని మేము కోరుతున్నాం. మాకు ఇది 2 నెలల పంట. ఈ 2 నెలల పంటలో ఈ గాలివానలు, ఈ దుమాలాలు ఇలాంటివి రాకుండా ఉంటే అది కూడా మాకు కొంచెం మేలు అవుద్ది. కానీ మధ్యలో బాగా గాలి దుమాలాలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి. అయినా కూడా మేము పోరాడి దీంతో చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు 20,000 నుంచి 30,000 వరకు ధరలు కలిగి పెట్టిస్తే మాకు కొంచెం హెల్ప్గా ఉంటాయని మేము కోరుతున్నాం. కాగా గతంలో రైతులే ప్రత్యక్షంగా ధర నిర్ణయించి వేలం ద్వారా ఆమ్చూరును విక్రయించేవారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దళారుల ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఏజెంట్లు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్వింటాలకు 20,000 పైన మద్దతు ధర నిర్ణయిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఈ మామిడికాయల సీజన్లని ఈ 2 నెలలే మేము చేసేద్దా. ఈ చెట్లకు గిట్టుబాటు వాళ్ళ చెట్ల కాడికి పోతే ధరలు బాగా చెప్తారు. ఒక్కొక్కదానికి 30-40,000 చెప్తారు. టోటల్ అట్లా లక్షలు చెప్తారు. దానికి ఇంటికి తీసుకురావాలి, డీసీఎం వాళ్ళని తీసుకురావాలి, ఇంటికి తేవాలి, కైకి రోళ్ళని పెట్టాలి, కట్టలతో గీపియాలి, ఇవన్నీ చేయాలి. బండ మీద పోయి మళ్ళా వాన ఇట్లా లేకపోతేనే మనకేమన్నా గిట్టుబాటు. వాన ఇట్లా వచ్చి వాన పడినంటే మనకి ఏం పనికి రాదు, రూపాయి రాదు. వేరే ఇంకా అమ్ముకునేది తప్ప ఇంకా వేరే లాభం ఏం రాదు. మరోవైపు కాయ కోసిన రోజే కూలీలతో మామిడి పొట్టు తొలగించి ముక్కలుగా చేసి 2 రోజుల పాటు ఎండబెట్టి వాటిని విక్రయానికి తెస్తుంటారు రైతులు. ముఖ్యంగా ఆమ్చూరును ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దక్షిణాది ప్రజలు ఎక్కువగా వంటకాల్లో ఉపయోగించే చింతపండుకు బదులుగా ఉత్తరాదిన ఈ ఆమ్చూరును వినియోగిస్తారు. అంతేకాకుండా నిజామాబాద్ మార్కెట్ నుంచి వివిధ దేశాలకు కూడా ఈ ఆమ్చూరును ఎగుమతి చేస్తుంటారు. తెంపరావాలి, ఇంటికి తీసుకురావాలి, కొయ్యాలి, మళ్ళీ ఆడలు పెట్టాలి, కైగిలి మళ్ళీ పొట్టు గీయాలి, కొయ్యాలి, ఎండ పెట్టాలి. 2-3 పడితే మళ్ళీ వర్షం కొట్టినా కానీ అట్లా నష్టమే. మళ్ళీ అట్లా కాయ కింద పడే కానీ అట్లా నష్టమే. ఎట్లయినా నష్టమే మాకు. మళ్ళీ లాస్ట్ అంటే పెట్టుబడి కొంచెం ఇది కంకరకు రేట్ ఎక్కువ ఉంటే మంచిగా 25,000-27,000 కాకుంటే కొంచెం లాభం. ఇక పైగా పైన ఉంటే అది లాభం లేదు, పైగలేదు. కట్టిద్దాం, చెట్టు కట్టిద్దాం, వేస్తే అట్లా నష్టం అయితే. అయితే 10 చెట్ల కాయను ఎండబట్టి ఆమ్చూరుగా తయారు చేస్తే అది కేవలం క్వింటాలు కూడా ఉత్పత్తి కావడం లేదు. మరోవైపు అకాల వర్షాలతో మామిడికాయలు కింద పడడంతో మామిడి రైతులు ఆమ్చూరును తయారు చేసి మార్కెట్కు తరలిస్తుండడంతో ఒక్కసారిగా మార్కెట్కు ఆమ్చూరు పోటెత్తుతుంది. దీంతో దళారులు రేట్లను తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. చెట్టుకి 10,000 పెడతావు, 10,000 పెడతావు, 15,000 పెడతావు.
అట్టే 5,000 పెడతావు, అట్టి 2,000 పెడతావు. కోత కోసేటోళ్ళు కావాలి. కూడా అట్టనే కొంతమంది కోసుకోపో అంటే అట్టనే కోసుకుంటావా? అవు చెట్టు అట్టనే పెంపు అవుతుంది. కోత మినికి అంటే కోత కొత్తురు. ఇప్పుడు పోయాలంటే ఆడలకు 2 మోత, మగవానికి 1,500 అంటే 2,000 అంటే మా 1,000 అంటే అక్కడ మగవాని కొట్టుడు తీసుడు అక్కడ కొట్టాలి, ఇక్కడ ఇంటికాడ తీయాలి. ఒక ఆడేవి కావాలి 400, 500 కావాలి. మొత్తానికి మార్కెట్ యార్డులో దళారుల దందాను నిర్మూలించి కష్టపడి పండించిన రైతుకు మద్దతు ధర చెల్లించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.